పేరెంట్స్కి నా రిక్వెస్ట్, పిల్లలు ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా వారికి సమయానికి ఫుడ్ ఇస్తూ, సమయానికి రెస్ట్ ఇస్తూ, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ది, ప్రతి తల్లి తండ్రిది. అది ఎవరో కేర్ చేస్తారని మనం నమ్మితే మోసపోతాం. ఎవరు కేర్ చేయరు. ఏ స్కూల్ వాళ్ళు, ఏ కాలేజీ వాళ్ళు మన పిల్లల్ని కేర్ చేయరు. ఎందుకంటే మన పిల్లల్ని కన్నది మనమే. మనకే బాధ్యత ఉండాలి. మనమే పట్టించుకోకపోతే మన పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరీ పేరెంట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. చదువుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఆరోగ్యం బాగలేకపోతే మనం ఏమీ చేయలేం. సంవత్సరం చదువుకొని ఎగ్జామ్ జ్వరం వస్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే దాన్ని ఏమనాలి? లాసే కదా. మన మధ్య ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఓయూ కాలేజ్. ఎగ్జామ్ అనేసరికి ఫీవర్ వచ్చేసింది, భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది, ఎగ్జామ్కి వెళ్ళలేకపోయింది. అమ్మాయికి నేను ఆన్లైన్లో క్లాస్ చెప్పాల్సి వచ్చింది ఒక రోజున ఎగ్జామ్ ముందు. ఎంతో టెన్షన్, ఫియర్, హెల్త్ ఖరాబ్ అయిపోయింది, చనిపోద్దని భయపడది. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు రాకూడదు, ఏ పాపకు రాకూడదు. చదువు మన జ్ఞానం కొరకు, మన వివేచన కొరకు, ఉద్యోగం కొరకు కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ జాబ్. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పే చదువు, ఈ సమాజంలో ఎలా మాట్లాడాలో నేర్పే చదువు, ఈ సమాజంలో వివేచన కలిగి ఎలా బ్రతకాలో నేర్పే చదువు. చదివే జీవితం కాదు. చదువు ఉద్యోగం కొరకు కాదు. చదువు సంపాదన కోసం కాదు. చదువు యుఎస్ యూకే వెళ్ళి లక్షలు సంపాదించడం కోసం కాదు. సమాజంలో విలువలతో జీవించడం నేర్పించేది చదువు. విలువలతో జీవించాలి, అది చదువు నేర్పిస్తుంది. అది టీచర్లు నేర్పించాలి, తల్లిదండ్రులు నేర్పించాలి. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. రాబోయే భవిష్యత్తు, వారి బంగారు భవిష్యత్తుని మనం ఇప్పుడే తుంచివేయకుండా వారు ఇంకా స్వేచ్ఛగా జీవించే హక్కును వాళ్ళకి ఇద్దాం. ఈ దేశాన్ని వాళ్ళు రాబో రోజుల్లో గొప్పగా దేవుడు వాళ్ళని నడిపిస్తారు చూసుకునేలాగా. మన 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 ప్రెషర్ వల్ల వాళ్ళు ఆగిపోవడానికి వీల్లేదు. మన ఒత్తిడి వారికి ఉండడానికి వీల్లేదు. దయతో ఈ చిన్న మనవిని మీరు ఆలకించి పిల్లల జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, పిల్లలందరికీ ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ స్కూల్ అండ్ ఇంటర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ. God bless you. All the best, children. Hi, praise God.